పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మితల్లి. గురుగారు, వినాయక చవితి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ పండగ. అంటే అన్ని పండుగలు అందరివి, కానీ చాలా పండుగలు పెద్దవాళ్ళవి. ఇవి పిల్లల పండుగ కూడా కదా. అయితే ఈ వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? ఈసారి వచ్చే పండుగలన్నీ కన్ఫ్యూజన్ కదా. ఎలా జరుపుకోవాలి అంటే ఈ కాలమాన పరిస్థితులు, గణాంకాల అనుగుణంగా మనం ఈ తిథుల్ని వారాలని బేస్ చేసుకుని మనం చేసుకునే పర్వదినాలు, పండుగలు, పూజలు అవి చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఇక్కడ మనకి 18వ తారీఖు మధ్యాహ్నం నుంచి చవితి ప్రారంభమైంది. తిథి 19వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. ఇక్కడ అంటే మనం సూర్యుడిని ప్రామాణికంగా తీసుకుని ఆ రోజు ఆ తిథి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి 18వ తారీఖు మధ్యాహ్నం ప్రారంభమై 19వ తారీఖు మధ్యాహ్నంతో అయిపోతుంది. అంటే ఇక్కడ వినాయక చవితి అనగానే మనం పండగలా చేసుకుంటాం. అది నవరాత్రులు దీక్షగా తీసుకొని చేస్తాం. ఇక్కడ మండపాలలో సాయంత్రం మాటలు పూజలు చేస్తారు. మరి 19వ తారీఖు మధ్యాహ్నానికి చవితి అయిపోతుంది ఇది. కాబట్టి వాళ్ళు 18వ తారీఖు చేసుకోవడమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. అంటే నేను ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను, అందరికీ కన్ఫ్యూజన్. ఇక్కడ మనం ఇది ఒక వేడుకలా చేసుకుంటున్నాం. వినాయకుడు పుట్టినరోజుని మనం వేడుకలా చేసుకుంటున్నాం. కాబట్టి రాత్రులు, నవరాత్రులు దీక్ష అందరం కూడా అక్కడ కూర్చుని మండపాలలో కూర్చుని భజనలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కాబట్టి 18 స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సాయంత్రం సమయంలోనే మనం అక్కడ వినాయకుడిని, వీధిలో వినాయకుడిని పెడతాం. ఉదయం మనం ఇళ్లలో కార్యక్రమాలు చేసుకుంటాం. అంటే ఎందుకంటే సూర్యోదయాన్ని మనం ఇక్కడ అంటే ఇక్కడ ప్రమాణం ఏంటి అంటే అసలు మనం వినాయక చవితిని ఎందుకు జరుపుకోవాలి? అసలు ఎందుకు జరుపుకుంటాం అంటే ప్రతి నెలలో కూడా మనం మన జీవితాల్లో వచ్చే ఆటంకాలని ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు చవితి తిథిలోను సంకటహర వినాయకుడికి పూజ చేసుకోవాలి ప్రతి నెల కూడా. అది కుదరని పక్షంలో సంవత్సరంలో ఒకసారి ఈ 9 రోజులు దీక్షగా తీసుకుని చేస్తే ఈ సంవత్సర ఫలితాన్ని ఇస్తాడు. ఈ సంకష్టహర చతుర్థి జరుపుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ అది కుదరకపోతే ఇంకా ఇది దీన్ని ఇక్కడ ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా ఈ సంవత్సర ఫలితాన్ని పొందవచ్చు. ఇది కాకుండా అంటే ఇక్కడ పిల్లల్ని ఎక్కువ ప్రామాణికంగా తీసుకుంటారు. పిల్లలకి పీడకలు వస్తూ ఉంటాయి. అలాగే కొంత పెళ్ళి కాని వాళ్ళకి అంటే అది కూడా ఒక ఆటంకమే కదా. వైవాహిక జీవితానికి ఒక యవ్వనవతిగా ఉన్న స్త్రీ గృహస్థుగా మారడానికి పెళ్ళి అనేది అడ్డొస్తుంది, పెళ్ళి అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి, ఉద్యోగాలు రాక బాధపడుతున్న వాళ్ళకి మీరు వినాయకుడి దగ్గర ఏమేమి పెడతారో ఒక్కసారి ఆలోచించుకోండి. కుడుములు, ఉండ్రాళ్ళు, తినుబండారాలు కాకుండా మనం చేసే పనిముట్లు, పుస్తకాలు, పెన్నులు, మీరు ఏ వర్క్లో ఉంటారో స్వస్తిక్ ఇవన్నీ అన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే ఇది కారణం. అవును, ఎవరెవరికి ఏవి ఆయుధమో దాన్ని పెడతాం అక్కడ. అలాగే పెళ్లి కాని కన్యలు, స్త్రీలు అంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వయసు దాటిపోతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు నవరాత్రులు దీక్షగా తీసుకొని ఈ 9 రోజులు చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో ఏ అయితే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నిర్మూలించేస్తాడు. దీనికి అభ్యంగన స్నానం కూడా ఉంది. ఆ రోజే చెయ్యాలి. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో దీనికి ఒక శాస్త్రం ఉంది. గణపతి స్నానం అని చేయిస్తారు. ఒక పీట వేసి కూర్చోబెట్టి ఒళ్ళంతా నువ్వులు నూనె, చదువులు సరిగ్గా రావట్లేదు అలాంటి వాళ్ళకి ఆవాలుని పిండి చేస్తారు, పొడి చేస్తారు, నువ్వుల నూనెలో కలిపి ఒళ్ళంతా రుద్దుతారు. తర్వాత శనగపిండితో నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇవన్నీ పూర్వం జరిగేవి. పిల్లలందరికీ కూడా పండగ అంటే కొత్త బట్టలు ఫస్ట్. ఆ కొత్త బట్టలకి ముందు పండగ అంటే కంపల్సరీ మనకి అభ్యంగన స్నానం, అలక్ష్మీ దోష పరిహారం అవుతుంది. అలక్ష్మి అన్ని రకాల లక్ష్ములు, విద్యాలక్ష్మి, ఉద్యోగం అంటే మనకి అన్నిటికీ ఆవిడ ఇస్తుంది. కాబట్టి అలక్ష్మీ దోష పరిహారార్థం అభ్యంగన స్నానం చేయించి నలుగు పెట్టి వాళ్ళకి కొత్త బట్టలేసి ఈ 9 రోజులు దీక్షగా ఎవరైతే చేస్తామో వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చెయ్యడం కోసం మనం వినాయక చవితిని జరుపుకుంటాం. అంతే తప్ప ఆయన పుట్టినరోజు అని కాదు. ఇక్కడ మనకి సీజన్స్ మారుతూ ఉంటాయి. మనం తీసుకోవాల్సినటువంటి పదార్థాలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం గణపతికి నివేదించడం ద్వారా తెలుస్తుంది. కుడుములు
బియ్యం రవ్వతో చేస్తే అంటే అవి తేలికగా జీర్ణం అవుతాయి. బియ్యం పిండిని ఎక్కువ అక్కడ వాడటం జరుగుతుంది. ఉండ్రాళ్ళు అంటే మనం ఇక్కడ నుంచి కూడా ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం కూడా అయిపోతూ శీతాకాలంలోకి వెళ్ళబోతున్నాం. సీజన్ మారుతుంది. మన జీవితంలో మనకు రాబోయే ప్రాబ్లమ్స్ భాద్రపద మాసం అంతా కూడా లివర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకని తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని భగవంతుడికి నివేదన చేస్తున్నట్టుగా మనం తీసుకోవాలి. ఇక్కడ మిరియాలను అధికంగా వాడాలి, బెల్లాన్ని అధికంగా వాడాలి. ఇవి చెప్పడానికే ఈ పండుగలన్నీ కూడా మనకి. అంటే ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా మిళితమై ఉన్నాయి. ధర్మము అంటే పూజ చేస్తే ఏమొస్తుంది? ధర్మ, అర్థ, కామ్య, మోక్షం కదా. ఈ 4 కూడా ధర్మ, అర్థ, కామ్య, మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మనం పూజ చేస్తున్నాం. గణపతి మన శరీరంలో మూలాధారానికి అధిపతి. మూలాధారం అంటే సర్వైవల్, మనిషి యొక్క బ్రతుకంతా కూడా మూలాధారంలో ఉంటుంది. మొట్టమొదటిది. అందుకని ఆ చక్రాన్ని శక్తివంతంగా ఉంచుకోవడం కోసం, ఆ చక్రాన్ని యాక్టివ్ చేయడం కోసం గణపతి దగ్గర ఏం తీస్తారు? గుంజీలు తీస్తారు. గుంజీలు తీస్తే ఏమవుతుంది అంటే స్వామి ఏమైనా నవ్వుకుంటాడా భలే భలే గుంజీలు తీస్తున్నాడని? కాదు కదా. మన శరీరంలో మూలాధారం యాక్టివ్ అవుతుంది గుంజీలు తీస్తే. మీ జీవితంలో అబ్స్ట్రాకిల్స్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అయితే గుంజీలు అంటే ప్రాపర్గా తీయాలి కదా. ఇప్పుడు అంతా సిస్టమేటిక్గా ఎడమ చేతితో కుడి చేతి ఈ చెవిని కిందకి లాగాలి. సూపర్ బ్రెయిన్ యోగా అంటారు దీన్ని. ఈ తంబు పట్టుకుని కిందకి లాగాలి. ఇది ఒరిజినల్గా ఏంటంటే ఒక బేబీ తల్లి కడుపులో బేబీ తిరగబడి ఉంటాడు. ఇది హెడ్, లోపల కాళ్ళు మడత పెట్టుకుని పడుకుని ఉంటాడు. ఈ తలను పట్టుకుంటాం, ఇది కిందకి లాగుతాం. అలాగే కుడి చేతిని పైనుంచి దీని కిందకి లాగాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కిందకి కూర్చుని మడాలు పైకి లేపాలి. తర్వాత మళ్ళీ శ్వాసని వదులుతూ మడాలు కింద ఉంచి పైకి లేవాలి. ఇది ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా చేస్తే మనకి మూలాధారం బాగుండడం వల్ల మన బ్రతుకులు బాగుపడతాయి. మనం గుంజిళ్ళు తీస్తే చూసి నవ్వుకునే అజ్ఞానం అమ్మాయిది. అంటే భగవంతుడికి ఎందుకు రిలేట్ చేస్తారంటే మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. మీరు ఏ దేవీ దేవత గుడికి వెళ్ళినా ముందు ఫస్ట్ పక్క గుమ్మం దగ్గర పక్కనే గణపతి ఉంటాడు. ఆయనకి గుంజిళ్ళు తీయడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. అప్పుడు భగవంతుడిని దర్శనం చేసుకుంటే ఆ భగవంతుడిలో ఉన్నటువంటి మూర్తిలో ఉన్నటువంటి శక్తి ఆ ట్రావెల్ అంటే భగవంతుడికి మీకు ధ్వజస్తంభం ఉంటుంది. ఒక ఎనర్జీ అలా పాస్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ. మీరు ఎక్కడ నుంచుని దండం పెట్టుకోవడం ద్వారా మీ కాళ్ళలోంచి శక్తి మూలాధారంలోకి వెళ్ళి అంటే గుంజిళ్ళు చేసి యాక్టివ్ చేశారు, స్వామికి నమస్కరించారు. అప్పుడు ఆ శక్తి, ఆ విగ్రహం అక్కడ మీరు పూజ చేసిన శక్తి, ఆ విగ్రహాలలోంచి ఆ శక్తి మీ శరీరంలో ప్రవేశించి మీరు అభ్యున్నతి చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ నవరాత్రులు కూడా భాద్రపద మాసంలో చవితి దగ్గర నుంచి 9 రోజులు విశేషమైనటువంటి మూలాధార శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ 9 రోజులు దీక్ష చేయమన్నారు. జాగరణ రాత్రులు ఎందుకు చేయాలంటే ప్రకృతిలో పెను మార్పులు సంభవిస్తాయి కాబట్టి ఎరుకతో ఉండండి. ఆ 9 రోజుల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి. ప్రకృతి అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతుంటాయి. దాన్ని మనం జాగరణ అని ఎక్కువసేపు భగవంతుడి ధ్యానంలో ఉంటే స్పృహలో ఉంటాం, ఏం జరుగుతుందో గమనించగలుగుతాం. ప్రమాదాలు వచ్చినా మంచి జరిగినా ఏదైనా కూడా మనం గుర్తించగలుగుతాం. అక్కడ మనం సమర్పించే పత్రి ఏం చేసుకుంటాడు ఆయన? ఇప్పుడు ఏ పడితే కోసుకొచ్చేస్తున్నారు. ప్రతి పత్రికే కూడా ఒక అర్థం ఉంది. అపామార్గ ఉత్తరేణి. అపామార్గ అంటే మార్గము సరిగా లేని ప్రాంతాల్లో కూడా అది ప్రవేశించి రోగాన్ని నిర్మూలిస్తుంది. గరిక, అమృతవల్లి, ఇలా మనం చాలా రకాల పేర్లు వాటికి ఉన్నటువంటి ఔషధ గుణాలు అదొక పెద్ద సబ్జెక్ట్. అదంతా కూడా దాన్ని తాకడం ద్వారా, మంత్రోచ్చరణ ద్వారా, సమర్పించడం ద్వారా అందులోంచి వచ్చే ఫ్రాగ్రెన్స్, ఆ వైబ్రేషన్స్ మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం, మనల్ని ఆరోగ్యంగా ఉంచడం కోసమే. అంతే. అక్కడ పాలవల్లి అని కడుతూ ఉంటాం. పాలవెల్లికి నారింజకాయ, బత్తాకాయ, పళ్ళు అన్నీ కూడా, అవన్నీ కూడా మళ్ళీ ఎవరు తింటాం? మనమే తింటాం. పిల్లలు, చిన్నపిల్లలు దానికోసం సంతోషంగా దానికి శుభ్రంగా మామిడాకులు కట్టి ఆ పాలవెల్లికి పసుపు రాసి, ఇదంతా కూడా సాంప్రదాయం. అంతా హిందూ సనాతన సాంప్రదాయం మనిషి యొక్క అభ్యున్నతికి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికే తప్ప భగవంతుడికి చెందేది ఏమీ ఉండదమ్మా. అంటే భగవంతుడికి చెప్పడం ద్వారా ఒక బండ గుర్తు. అయితే ఈ పాలవెల్లి వీటిల్లో కూడా కొంతమందికి ఆనవాయి ఉంటుంది, కొంతమందికి ఉండదు, ఇలాంటివి అంటూ ఉంటారు. అలా ఏమి ఉండదంటారు? అంటే శక్తి నాకు చేయడం ఇష్టం లేదనుకో, ఆనవాయి లేదంటే అయిపోతుంది అక్కడ.
ఇది ప్రారంభం ఎక్కడైంది? కొన్ని సంప్రదాయాలు ఇప్పుడు కొత్తగా ఇష్టంగా చేసుకుంటున్నారు. మొన్న వరలక్ష్మి వ్రతం ఉంది, ఒకప్పుడు చాలా మందికి లేదు, ఇప్పుడు కావాలని తెచ్చుకుని చేసుకుంటున్నారు. అలా ఇష్టంగా చేసుకోవచ్చు అంటే అమ్మ ఇదంతా లౌకికం. లౌకిక ఎక్కడా కూడా పురాణాల్లో ఇలా చెయ్యాలి అనేది ఉండదు. నాకు కలిగింది ఇప్పుడు పాలవెల్లి చెక్కతో చేస్తారు. కొంతమంది వెళ్ళలో చూసా వెండితో ఉంటాయి, అంటే కంపల్సరీ వెండితో చెయ్యాలా? అది భగవంతుడికి నా భక్తిని ప్రజెంటేట్ చేయడానికి నేను ఆలోచించుకున్నటువంటి ఇవన్నీ కూడా లౌకికం. మనకి శరన్నవరాత్రులు అమ్మవారు దుర్గాదేవి, ఇక్కడ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా చేస్తాం. కానీ నాకు వడ్డిపతి పద్మాకర్రావు గారు దాంట్లో ఒక పురాణంలో విన్నాను, అమ్మవారు ఒకే రూపంలో ఉంటారు. ఇదంతా కూడా లౌకికంగా నేను అమ్మవారిని అలంకరించుకుంటాను అంతే. ఇదంతా కూడా లౌకికం. మిగతావన్నీ కూడా అడిషనల్గా యాడ్ అయినవన్నీ కూడా లౌకికం, శక్తి సామర్థ్యాలు, మన భక్తిని ప్రజెంట్ చేసుకునే విధానం. ఏమీ కుదరదు, ఏమీ లేవు. మట్టి బొమ్మని కూడా తెచ్చుకోలేము. ఒక పసుపు ముద్దని పెట్టేసుకుంటే గణపతి అయిపోయాడుగా. కానీ కలియుగంలో మాత్రం మృత్తికాయే మేలు అంట. మట్టి ముద్దతోటే కలియుగంలో గణపతిని ఆరాధించాలి. కలియుగంలో చండీ గణపతే మనకి త్వరగా ప్రసన్నులై వరాలు ఇచ్చేది. మరి ఇప్పుడు అన్ని రకాల కలర్స్ అవి చేయకూడదు. మృత్తికాయే మేలు, విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మట్టి ముద్ద అంటే అక్కడ కూడా సైన్స్గా తీసుకొని ధర్మాన్ని పాటిస్తూ చెరువుల్లో పూడికలు తీయడం ద్వారా, అంటే మట్టిలో ఆ చేంజింగ్స్ తీసుకురావడం కోసం, మార్పుని తీసుకురావడం కోసం ఈ మనం తెంపినటువంటి టేకు పువ్వులు, టేకాకులు, ఈ పత్రి అంతా కూడా మళ్ళీ పట్టుకెళ్ళి చెరువుల్లో కాలువల్లో కలపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటికి కూడా ఔషధ గుణాలను అందచేయడం కోసం, ఇదంతా కూడా ప్రకృతిని సమతుల్యం చేయడం కోసం మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం. ప్యాస్టు ప్యారిస్, రంగురంగుల విగ్రహాలు, విపరీతమైనటువంటి భారీ విగ్రహాలతో మన ఇష్టం. ఇది అంతా లౌకికం. ఇక్కడ కూడా మీరు అంటున్నప్పుడు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది గురువుగారు. మళ్ళీ ఏంటంటే పిల్లలకు కొంచెం మట్టి తీసుకొచ్చి ఇచ్చేసి ఒక వీడియోనో ఏదైనా మేకింగ్ చేస్తున్నా చూపిస్తే వాళ్ళే చేసేస్తారుగా, నెమ్మదిగా నేర్చుకుని. ఇంకో వారం రోజులు టైం ఉంది కదా, నేర్పాలమ్మా. అవి ఇదంతా ఇది మన సంప్రదాయము, ఇది మన ధర్మము. ఇది దీనివల్ల ఆయనకి తొండం ఎందుకు ఉంది, చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయి, గణపతి ఎందుకు అలా కూర్చున్నారు, ఇవన్నీ కూడా కథల రూపంలో చెప్పగలిగితే పిల్లలలో విజ్ఞానం పెరిగి. మన వ్యూవర్స్ కోసం మీరు డీటెయిల్గా కొంచెం చెప్తే మేబీ దీన్నే ఎవరన్నా కొంచెం వినే అవకాశం ఉంటుందిగా. వినాయకుడికి చెవులు ఎందుకు పెద్దగా ఉంటాయి? ఆయన బాగా వింటాడమ్మా. మీకు ఎక్కడ కూడా సాక్షి గణపతి మనకి శ్రీశైలంలో ప్రథమంగా మొట్టమొదటిసారిగా ఉంటాడు ఆయన. ఆయనకంటే వినే ఓపిక ఉంది. మూలాధారం అన్నాం కదా, మూలాధారం బాగాలేని పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు, అల్లరి ఎక్కువ చేస్తారు. అప్పుడు ఎక్కడ అల్లరి ఎక్కువ చేసే పిల్లల్ని ఎక్కడ పట్టుకుంటారు మీరు? చెవులకి మెలేసి. అంటే చెవులకి మూలాధారానికి సంబంధం ఉంది కదా. మూలాధారం బాగుంటే ఆ పిల్లలు మాట వింటారు. మనం గుంజిళ్ళు పనిష్మెంటు ఎక్కడ ఏం పట్టుకుని చేస్తాం? చెవులే కదా. అంటే ఇది చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయి అంటే శ్రద్ధ పెట్టు, మూలాధారం బాగుంటుంది. ఏదైనా సరే బాగా విను. నీ చెవులు అంటే వినడం ద్వారా నీలో ఆలోచన, ఇప్పుడు నేను చెప్పడం బట్టి నువ్వు విన్నావు కాబట్టి అడగాలనే ఆ తృష్ణ ఏర్పడింది. చెవులు ప్రధానం. అంటే గణపతికి చెవులకి సంబంధం ఉంది కాబట్టి ఆయనకి పెద్ద చెవులు పెట్టడం. మీకు ఏనుగు తొండం, గుండు సూదిని కూడా తీయగలిగినంత శక్తి దానికి ఉంది. ఆయన కళ్ళు చిన్నవి, సూక్ష్మ దృష్టితో అతి చిన్న ప్రమాణం అంటే భక్తి కావచ్చు, అంత విజ్ఞానాన్ని గణపతి రూపం, అది అదొక శక్తి, ఆ పవర్. ప్రతి మనిషిలో కూడా గణపతి శక్తి ఉంది. దాన్ని నువ్వు గుంజిళ్ళు తీయడం ద్వారా, వినడం ద్వారా, చిన్న అంటే కళ్ళు ఎప్పుడు పెద్దగా చేసినప్పుడు బాగా కనిపించదమ్మా. నీకు కనపడని వస్తువు ఏదైనా చిన్నగా చేస్తే కనిపిస్తుంది. అదేంటి ఇంత పెద్ద కళ్ళు చిన్నగా చేస్తే కనిపించడం ఏంటి? స్ఫురద్రూపి అంటారు, సూక్ష్మంగా కనిపిస్తాయి. పక్షుల కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ అవి చాలా దూరంగా చూస్తూ ఉంటాయి. అంటే ఇది అంత అర్థాన్ని మనకు చెబుతూ ఉంటుంది. మన సనాతన ధర్మం అంతా కూడా మన అభ్యున్నతి కోసం మాత్రమే పాటుపడుతుంది. ఇంత ఉందమ్మా గణపతి నవరాత్రుల్లో. కంపల్సరీ అందరం కూడా శ్రద్ధగా చేయాలి. వినాయక చవితి రోజు ఖచ్చితంగా అక్షతలు వేసుకోవాలి, లేకపోతే నీలాపనిందలు. శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితికేటప్పుడు చంద్రుణ్ణి అంటే ఆయనకి ఆ కథ రూపంలో మనకి అంటే నిగూఢ రహస్యం పురాణ ఆధారంగా వేరే ఉంటుంది, మనకు ఒక కథ రూపంలో వినడం కోసం ఇది చెప్పారు.
నీలాపనిందలు వస్తాయి చంద్రుడిని చూడడం ద్వారా. అలా ఉంటుంది. అవును. అయితే గురుగారు ఇదంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని కొంతమంది ఒక్క రోజే ఉంచుకుంటారు, కొంతమంది 3 రోజులు ఉంచుకుంటారు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకంటారా? అంతేనమ్మా. ఇన్ని రోజులు పెట్టుకుంటే మంచిది అని ఏమైనా ఉంటుంది? అలా ఏమీ ఉండదు. అది ఎవరు ఓపిక వాళ్ళది. సంవత్సరం మొత్తం చేయలేని వాళ్ళు ఈ 9 రోజుల్లోనూ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. కొంతమందికి ఏటి శూలం ఉంటుంది, మరి అలాంటి వాళ్ళు మరి వినాయక చవితి జరుపుకోవచ్చు అంటారు? ఈ 9 రోజులు ఇది చాలా ఇది మనం విశేషంగా చేసుకునేది కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. మనకి ప్రతి నెలలోనూ వచ్చే చవితి తిథిని వాడుకుని మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కుదరలేదు కాబట్టి ఇది చేస్తున్నాం, ఇక్కడ కుదరలేదు ఇది ఉంది కదా. సంవత్సరం మొత్తంలోనూ ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా గణపతి పూజ చేసుకోవచ్చు. కలియుగంలో గణపతి విశేషమైనటువంటి ప్రసన్నుడు. ఓకే. ఫైనల్గా అసలు ఆయనకి ఆ రోజు ఇష్టమైన నైవేద్యాలు ఏంటో కూడా చెప్పేస్తే మనం. కుడుములు ఉండ్రాళ్ళు ఏమంటే చాలామంది చాలా రకాలు పెట్టేస్తాం. అలాగే ఆయనకి అంటే ఏనుగు ఆకారంలో ఉన్నాడు ఆయన, ఏనుగు మొహాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆయనకి చెరుకు గడ బాగా ఇష్టం. అలాగే భూమిలో పండే పంటలు బాగా ఇష్టం. ఏనుగుకి ఏమైతే వెలగపండు ఇష్టం. అవును, ఎప్పుడూ దొరకదు, దొరుకుద్ది కానీ ఎప్పుడు వాడం, అప్పుడు మాత్రం వెలగపండుని వాడతాం. అది వెలగపండును కూడా అది పగలగొట్టకుండా లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసేసుకునేంత శక్తి ఆయనకు ఉంది అని చెప్తారు. అది మరి సూక్ష్మంలో మోక్షం అది. అందుకని ఏంటంటే ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు చాలా రకాలు చేస్తాం. పులిహోర చేస్తాం, పరమాన్నం ఇవన్నీ వేరే వేరే. కానీ ఆయనకి బాగా ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు అది మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు ఎక్కడ చూసినా కుడుములే ఉంటాయి. అంటే తేలికగా జీర్ణం అవ్వాలి. ఇది భాద్రపద మాసాన్ని ప్రశస్తంగా తీసుకోవడానికి జీర్ణశక్తి మనకి మందగిస్తూ ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవాలి. కాబట్టి మనం అవి ఆయనకి నివేదన చేస్తూ మనం తింటాం, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాం. చాలా 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 చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యస్మతి. సో చూసారు కదండి, ఇది వినాయక చతుర్థికి సంబంధించి పూర్తి విషయ పరిజ్ఞానం. సో అందరికీ మీకున్నటువంటి ప్రతి సందేహం నివృత్తి అయిందని అనుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. సూర్యోస్మి.